నమస్తే. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు వేగంగానే మారుతున్నాయని చెప్పాలి. ముఖ్యంగా వైఎస్ఆర్‌సీపీ వర్సెస్ టీడీపీ. ఎక్కువగా ఇప్పుడు ఇదే వినిపిస్తుంది. ఎందుకంటే రానున్న ఎన్నికల్లో ఎలా అయినా అధికారంలోకి రావాలని తెలుగుదేశం పార్టీ ఆశపడుతుంది. దానికి సంబంధించి వారి కార్యాచరణతో ముందుకు వెళ్తుంది. ఇదిలా ఉంటే వైఎస్ఆర్‌సీపీ మరొక్కసారి అధికారంలోకి రావాలని ఎట్లయినా మనం అధికారాన్ని కోల్పోకూడదు. దానికి సంబంధించి ఒక వ్యూహంతో ముందుకు వెళ్తుంది. ఇలాంటి సమయంలో వైఎస్ఆర్‌సీపీలో ఉన్నటువంటి ప్రస్తుతం 40 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీతో టచ్‌లోకి వెళ్లారు. అవును. ఇది మాత్రం చాలా వైరల్ అవుతుంది. ప్రచారం ఎక్కువగా వినిపిస్తుంది. ఎందుకనంటే వైఎస్ఆర్‌సీపీలో అసంతృప్తి సెగ, నిరసన ఎక్కువయింది. ఎందుకనంటే తాజాగా 11 నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలను మార్చడం, అలాగే ఆ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు ఈ జాబితా ఇంకా ఉంది, కొంతమందిని మారుస్తున్నాం అని ఒక బాంబు ముందే పేల్చారు. ఇలాంటి సందర్భంలో వైఎస్ఆర్‌సీపీ వర్గాల నుంచి కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. అంటే ఈ ఎమ్మెల్యేకి అవకాశం లేదు, ఈ ఎమ్మెల్యేను ప్లేస్ మారుస్తున్నారు అనేది ఎక్కువగా ప్రచారం జరుగుతుంది. ప్రచారం జరగటమే కాదు, అది వాస్తవం అని ఒప్పుకున్నారు కూడా. ఎందుకనంటే ఎవరైతే ఎక్కడ గెలుస్తారో ఆ సమీకరణాలను బేస్ చేసుకొని మేము టిక్కెట్లు ఇవ్వటం జరుగుతుంది. ఎక్కువ మంది అభ్యర్థులను గెలిపించుకోవడమే మా బాధ్యత అని సజ్జల రామకృష్ణారెడ్డి గారు, బొత్స సత్యనారాయణ గారు, వైవి సుబ్బారెడ్డి, అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి నేపథ్యంలో ముందే అలర్ట్ అయ్యి, ఎందుకనంటే ఆ పేర్లు బయటకు వచ్చి వారు ప్రెస్ మీట్లో మన పేరు అనౌన్స్ చేసే ముందే మనం మేల్కొని ముందుగానే పార్టీ మారితే పోలే అనుకున్నారంట కొంతమంది. ఆ జాబితా 40 మంది. ప్రస్తుతం ఆ 40 మంది కూడా డైరెక్ట్గా నారా చంద్రబాబు నాయుడు గారితో కాంటాక్ట్లోకి వెళ్ళారు. ఇదే రాజకీయ వర్గాల్లో బాగా వినిపిస్తుంది. ముఖ్యంగా ఈ అంశంపై వైఎస్ఆర్‌సీపీ వర్గాల్లో ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలు సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. మరి ఇలాంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ దీన్ని అవకాశంగా మలుచుకొని ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో వారిని క్యాచ్ చేయటంలో నిమగ్నమయ్యారు. ఆల్రెడీ తాజాగా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు. ఏమని? ఎవరైనా వైఎస్ఆర్‌సీపీలో మంచి వాళ్ళు ఉండి పార్టీలోకి వస్తామంటే ఆలోచిస్తాం. అభ్యర్థుల ఎంపిక విషయంలో సరికొత్త సాంకేతికతను ఉపయోగిస్తాం అని స్పష్టం చేశారు. ఇలాంటి తరుణంలో ఎందుకనంటే ఆల్టర్నేటివ్ అనేది చూసుకుంటారు ప్రతి ఒక్కరు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతంత మాత్రమే. ఏదో అంటున్నారు షర్మిల వస్తారు, ఇంకా పార్టీని బలంగా తీసుకువెళ్తారు ముందుకి అని. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆల్టర్నేటివ్ తెలుగుదేశం పార్టీ అయితే బాగుంటుంది. ఎందుకనంటే కొంతమంది తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్‌సీపీలోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్‌లోంచి టీడీపీలోకి వచ్చిన వారు ఉన్నారు. అదే కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్‌సీపీలోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఎందుకంటే బెటర్ టీడీపీ అనేది కూడా ఒకటి వినిపిస్తుంది. తెలుగుదేశం పార్టీతో ఇప్పటికే జనసేన పొత్తు పెట్టుకుంది, ముందుకు వెళ్తుంది. ఎలాగైనా అధికారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. దానికి సంబంధించి అడుగులు పడుతున్నాయి. ఆయా కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలి, మమేకం కావాలని ఒక ఆలోచనతో వారున్నారు. ఇలాంటి సందర్భంలో ఆ 40 మంది ఎవరు, ఏంటి అనే దాని మీద ఎక్కువగా చర్చ జరుగుతుంది. ఇప్పటికే తాడికొండ ఉదయగిరి నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి శ్రీదేవి, అలాగే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఇద్దరూ కూడా తాజాగా నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో పార్టీలో చేరారు. ఇదే బాటలో నెల్లూరు, ప్రకాశం జిల్లా
తూర్పు, పశ్చిమ, అలాగే రాయలసీమ జిల్లాలు, ఉత్తరాంధ్రకు సంబంధించి చాలామంది ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి 150 మందికి పైగా ఉన్నటువంటి సభ్యుల్లో వైఎస్ఆర్సీపీకి 40 మంది దాదాపు కాంటాక్ట్లో ఉన్నారు. ఈ 40 మంది కూడా 40 మంది పనితీరుపై అసంతృప్తితో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ అధిష్టానం వారికి టికెట్లు ఇవ్వటానికి నిరాకరిస్తుంది. కాబట్టి ముందే మేల్కొంటే బెటర్. అలాగే చేశారుగా ఆళ్ళ రామకృష్ణారెడ్డి. ఆయన రాజీనామా ప్రకటించారు. దానికి సంబంధించి పార్టీకి అలాగే ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసినటువంటి తక్కువ సమయంలోనే సజ్జల రామకృష్ణారెడ్డి గారు, బొత్స సత్యనారాయణ గారు ప్రెస్ మీట్ పెట్టి 11 మంది జాబితాని చదివారు. ఇలాంటి సందర్భంలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి బాటలోనే మనం కూడా వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే వచ్చేది ఎలక్షన్ టైం. ఇప్పటివరకు రాజకీయాల్లో ఉండి సైలెంట్గా ఉండలేని పరిస్థితి, ఎవరు ఉండలేరు కదండి. కాబట్టి ఆల్టర్నేటివ్ ఈ 40 మంది టీడీపీతో ఉన్నారు. ఇంకా కొంతమంది కాంగ్రెస్తో టచ్లోకి వెళ్ళారు. అదొక కీలకమైనటువంటి పరిణామం. మొత్తానికి తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలతో పార్టీలో ఒక గందరగోళం, అయోమయం అయితే నెలకొంది. ఇది అవతల పార్టీ వారికి అనుకూలంగా మారేటువంటి కలిసొచ్చే అంశంగా చెప్పుకోవాలి.